నమస్కారం అండి. నేను మీ రాఘవరావు అని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గద్దర్ అవార్డులు ప్రదానం చేశారండి. సంతోషం. అది అవార్డులు ఇవ్వడం అనేది మా తల్లికి సేవ చేసిన కళాకారులకు ఇవ్వడం అది సంతోషదాయకం. కానీ తెలంగాణ ప్రభుత్వం కలిసి మనం అంటే కంబైన్డ్గా ఉన్నప్పుడు నంది అవార్డులు ఇవ్వడం జరిగిందండి. నంది అవార్డు, నంది అంటే ఎవరండి? మహాదేవుడి, పరమశివుని యొక్క వాహనం. ఆ యొక్క నంది, మహానంది చాలా గొప్పవాడు కనుక శివుడికి ఆయన పేరు మీద అవార్డులు ఇస్తే మంచిదని చెప్పి ఆ రోజున ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని నంది అవార్డులు ఇవ్వడం జరిగిందండి. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వడం జరగలేదు, తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వడం జరగలేదు. కాకపోతే ఈ మధ్యన గద్దర్ అవార్డులు అని చెప్పి ప్రకటించి ఆ అవార్డుల్ని ఇవ్వడం జరిగిందండి. కాకపోతే నా యొక్క అభ్యంతరం ఏంటంటే, గద్దర్ అంటే దేవుడికి ప్రాధాన్యం ఇచ్చి భక్తుని శివుడి యొక్క పరమ భక్తుడు గద్దర్ మన నంది కనుక నంది అవార్డులు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పరమశివుని భక్తులండి. మనం 1000 స్తంభాల గుడి తీసుకోండి వరంగల్లో, రామప్ప గుడి తీసుకోండి, రుద్రమదేవి గారు మహా కాకతీయులు పరిపాలించిన సామ్రాజ్యం కదా తెలంగాణ. ఎక్కువ మ్యాక్సిమం చాలా దూరం చాలా పరిపాలించారండి వారు కాకతీయులు. మరి అప్పుడంతా పరమశివుడే. కాళేశ్వరం తీసుకోండి, వేములవాడ తీసుకోండి, ఏ పుణ్యక్షేత్రమైనా ఎక్కువ పరమశివుడినే పూజించేవాళ్ళు తెలంగాణలో చాలామంది ప్రజలు. అందుకని నంది అవార్డు ఇచ్చుంటారండి. కనుక తెలంగాణ ప్రభుత్వం కోరేది ఒకటే, ఇస్తే నంది అవార్డులు ఇచ్చినా సంతోషిస్తాను. లేకపోతే గద్దర్ గారు మంచి వ్యక్తి, కానీ మనం తప్పుగా తీసుకోవడం. ఆయన మంచి వ్యక్తి, దళితుల కోసం, పీడితుల కోసం పోరాటం చేసిన యోధుడు, అందులో సందేహం లేదండి. నాకు చాలా ఇష్టం. నేను ఇష్టపడే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గద్దర్ గారు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే గద్దర్ కన్నా కూడా మించిన ఎందరో ప్రముఖులు, రచయితలు కానీ కవులు కానివ్వండి, తెలంగాణ కోసం, తెలంగాణ గడ్డ కోసం, గడ్డపైన జన్మించి పోరాటం చేశారు రజాకార్ మూమెంట్లో. అలాగే సినీ కలాం తల్లి కూడా సేవలు చేశారు. వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మనం కొన్ని పేర్లు చెప్పుకుందామండి. నిజాం నవాబుల కాలం ఎదిరించిన యోధుడు దాసరి రంగాచార్యులు గారండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మహానుభావుడు. ఆయన ఒకటే అన్నాడండి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. అంత కమ్మని మాట ఎవరైనా అనగలరండి? నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గొప్పగా చాటాడండి ఆయన. అలాగే రజాకారుల మూమెంట్లో మన ముస్లిం ప్రభువులకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు దాసరి గారండి. కవితలు రాసేవాడు, పోరాటం చేశాడు. నిజంగా అది పెద్ద యుద్ధం అండి అది. ఆ రోజుల్లో ఆయన అంత గొప్పగా పోరాటం చేయడం చాలా గొప్ప విషయం అండి అది. అలాగే ఆయన సినిమాలకు కూడా చాలా పాటలు రాశాడండి. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. అన్నీ ఆ రకంగా ఉంది. ప్లస్ తెలంగాణ కోసం పోరాటం చేసిన యోధుడు కనుక ఆయన పేరు మీద ఈ యొక్క సినీ కళాకారుల అవార్డు ఇచ్చిన సంతోషదాయకమే. అలాగే తెలంగాణ విముక్తి కోసం తన జీవితాన్ని అర్పించిన కాళోజీ నారాయణరావు గారండి. ఆయన చాలా గొప్ప, పుట్టాడు పెరిగింది ఇక్కడే, కానీ పోరాటం మాత్రం కేవలం నవాబుల మీద పోరాటం చేశాడండి. దాసరి రంగాచార్యులుగా చేశారు. ఈయన కూడా పోరాటం చేశాడు. ఎన్నో కవితలు రాశాడు మహానుభావుడు కాళోజీ నారాయణరావు గారు. ఆయన పేరు మీద ఇచ్చిన ఎటువంటి ఆక్షేపణ ఉండదండి. అలాగే అంటే సి నారాయణ రెడ్డి గారు అద్భుత కవి, రచయిత. ఎన్నో సినిమాల్లో దగ్గర 3000 పైగా పాటలు రాశాడు, రచనలు చేశాడు. మహా గొప్ప రచయిత అండి. ఆయనకి రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన పార్లమెంట్లో రాజ్యసభలో 5 సంవత్సరాలు ఉన్నాడండి. సేవ చేశాడు, మెంబర్గా చేశాడు. ఆయన పేరు మీద తెలంగాణ సినిమా అవార్డులు ఇచ్చిన ఆనందించేవాడిని. కానీ ఎవ్వరికి కాకుండా గద్దర్ గారి పేరు మీద ఇవ్వడం అంటే కొంచెం
వీళ్ళందరితో పోలిస్తే గద్దర్ గారు అంత గొప్పవారు కాదని నా అభిప్రాయం. ఇది కేవలం నా యొక్క నా సొంత అభిప్రాయం ఉండేది. కనుక తెలంగాణ ప్రజల, తెలుగు ప్రజలు ఎవరైనా సరే, మనం విడిపోయినా కూడా తెలంగాణ వేరైనా ఆంధ్రప్రదేశ్ వేరైనా మనంతా తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళకి గొప్ప కవులు అందరూ గొప్పగా మనకి వాళ్ళ ఆరాధ్యం, మనకి వాళ్ళ పోరాటం మనం తీసుకోవాలి. ఎలా పోరాటం చేశారు, నవాబుల మీద ఎలా పోరాటం చేశారు, తమ యొక్క స్వాతంత్రం కోసం ఎంత ప్రాణాలుండి పోరాటం చేశారు గొప్ప మహానుభావులు. అటువంటి వాళ్ళ పేరు మీద అవార్డులు ఇచ్చుకోవాలి. గద్దర్ గారు కూడా చేశారు, దళితుల కోసం, పీడిత వర్గాల కోసం చేశారు. కానీ వాళ్ళతో పోలిస్తే ఇందుకు తక్కువని నా అభిప్రాయం అండి. అంతే గద్దర్ గారు తక్కువ చేయడం కాదు, గద్దర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చివరిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, 2025 తెలంగాణ అవార్డులను దాశరథి, సీనారే, కాళోజీ నారాయణరావు గారి పేర్ల మీదుగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా విజ్ఞప్తి. చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 2025 తెలంగాణ సినిమా అవార్డులను దాశరథి, సీనారే, కాళోజీ నారాయణరావు గారి పేర్ల మీదుగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. లేదు భగవంతుని మీద గౌరవం ఉండి ఆయన నంది గారు మన తెలంగాణ ప్రజలు ఎక్కువగా కొలిచే శివుని భక్తులు కనుక ఆ నంది పేరు మీద అవార్డులు కొనసాగించిన సంతోషమని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. నా అభిప్రాయాన్ని గౌరవించేవాళ్ళు గౌరవించండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అభిమానిస్తే ఒక కామెంట్ చేయమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది నా యొక్క సొంత అభిప్రాయం అని తెలియజేస్తున్నాను. జై హింద్.